ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, స్వయంగా నేను నా 2 చేతులతో నీకోసంగా 2 గొప్ప వరాలను ఇవ్వబోతున్నాను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయదు తల్లి. వెంటనే నీ బాబా ఇచ్చే వరాలను ఆనందంగా అందుకో. క్షణంలో నీ జీవితమంతా మారిపోతుంది. నీ జీవితంలో సంతోషం వస్తుంది. నమ్మి వెంటనే వింటావు కదా, అందుకుంటావు కదా. చేజార్చుకుంటే తరువాత నువ్వే నష్టపోవలసి వస్తుంది. వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు ఆ 2 గొప్ప వరాలు ఏంటో ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, నువ్వు కష్టాల్లో ఇప్పుడు మునిగి తేలుతున్నావు కదా, అందుకే నీకైన వరాలను నేను తీసుకువచ్చేశాను. నీ బాబాని నమ్మి కాస్త నమ్మకంతో నా ఈ మాటలు విను చాలు, అన్నీ జరుగుతాయమ్మా. బిడ్డా, నువ్వు నా ఈ మాటలను లెక్క చేయకపోతే నీ బాబాకి కోపం వస్తుంది అని తెలుసుకో. అందుకే నువ్వు ఖచ్చితంగా ఇది విని తీరాల్సిందే. అన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని ఆచరించాల్సిందే కదా. బాబాగారు అలానే ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, ప్రతిరోజు కూడా బాబాగారి దగ్గరికి మనం వెళ్ళి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాము. అందుకే బాబాగారు మన కోసంగా ఎన్నో సందేశాలను తీసుకొస్తూ ఉంటారు. దానికే బాబాగారు అందించే సందేశం అన్నమాట. బిడ్డా, నీకు మంచి మార్గాన్ని చూపడానికే నేను నీ ముందుకు వస్తున్నాను. అవునమ్మా, కొంతమంది నా బిడ్డలు నా మాటలు పట్టించుకోవడం లేదు. అందుకే నాకు కాస్త కోపంగా ఉంటుంది. సరేలే, ఈ కోపాలు ఎంతసేపు చెప్పు. ఈ కోపాలు తాపాలు మనకి సహజమేగా. ఇకనైనా సరే నా ఈ మాటల్ని మనసులో పెట్టుకోమ్మా. నీ జీవితం అంతా కూడా మారుస్తాను. అలానే నేను అందించే ఈ 2 వరాలను నువ్వు అందుకొని వాటిని ఉపయోగించుకుంటే జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. బిడ్డా, కొన్ని సందర్భాలను బట్టి నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి. అప్పుడే జీవితం మారుతుంది. అలా కాకుండా నా ఈ మాటలను పెడచెవిన పెట్టేస్తూ ఉన్నావా, ఇక నీ ఇష్టం. నీ జీవితం నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకో. నీ జీవితాన్ని చక్కదిద్దాలనే నేను నీకు రోజు మంచి మంచి సందేశాలను తెస్తున్నాను. నీ మంచి కోసమే కదా తెస్తున్నాను చెప్పు. నువ్వు బాగుండాలనే కదా ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మరి ఎందుకమ్మా నువ్వు పెడచెవిన పెడుతున్నావు? నా ఈ మాటలు ఎందుకు నువ్వు లెక్క చేయడం లేదు తల్లి? నీ బాబా ఏం చేసినా నీకోసమే కదమ్మా. నీ జీవితం సంతోషంగా ఉండడం కోసమే కదా. నీకు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ నీ బాబాకి తెలుసు కదా తల్లి. మరి ఎందుకు దిగులు? అర్థమైంది. నువ్వు వెంటనే ఒక కోరిక అడగగానే నేను తీర్చలేదని నాపై కోపంగా ఉన్నావా? బిడ్డా, నీ అలక ఎంతసేపు? నీ కోరిక తీర్చగానే నీ అలక ఎగిరిపోతుంది. నాకు తెలియదా చెప్పు? మరి నేను ఆ కోరిక ఎందుకు తీర్చలేదో నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావా? నేను నిన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నానే, మరి ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు చెప్పు? ఇక నుంచైనా నీ బాబా ఏం చేసినా నీకోసమే తెలుసుకో తల్లి. నీ బాబాకి నువ్వంటే చాలా ఇష్టమమ్మా. అందుకే కదా నీకు ఏదో ఒక మార్గం చూపించడానికి, మంచి మంచి శుభవార్తలు తేవడానికి, అలానే నువ్వు ఏ దారిలో వెళ్లాలో కూడా చెప్పడానికే కదా నా ఈ సందేశాలను మాటలను నీకు అందిస్తున్నాను చెప్పు. నా ఈ మాటలను వింటే నీ జీవితమే మారుతుంది, మారుస్తాను. బిడ్డా, గుర్తుపెట్టుకో, నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నేను ఖచ్చితంగా అందించే తీరుతాను. కాకపోతే అందులో కొద్దిగా మార్పులు చేసి నీకు ఏదైతే అవసరమో, ఏదైతే నీకు ముఖ్యమో, ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో కేవలం అది మాత్రమే చేస్తాను. నువ్వు నాపై అలిగినా, నన్ను కోపగించుకున్నా సరే నేను చేయాల్సిన బాధ్యత నాది తల్లి. ఒక తండ్రిగా నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాది. నిన్ను మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఎవరికుంది చెప్పు? నాకే కదా. నేనే కదా అన్నీ చక్కదిద్దాలి, నేనే కదా అన్నీ మార్చాలి. మరి నువ్వు నా ఈ మాటలను పెడచెవిన పెట్టేసి వదిలేస్తే ఎలా అమ్మా? అన్నిటినీ నేను మారుస్తాను. జీవితాన్ని చక్కదిద్ది నువ్వు మంచి దారిలో ఉండేలా చేస్తాను. భయపడకు తల్లి.
అలానే నువ్వు కోరుకున్న 2 శుభవార్తలను కూడా అందిస్తాను. ఇదిగో నా 2 చేతులతో 2 వరాలను కూడా నీకు అందిస్తున్నాను. అందుకో తల్లి, శ్రద్ధ, సబూరి అనే 2 వరాలని నీకు అందిస్తున్నానమ్మా. ఏంటి బాబా వరాలు అని చెప్పి శ్రద్ధ, సబూరి అంటున్నారే అని అనుకుంటున్నావా? బిడ్డా, ఒక్కటి చెప్పనా? శ్రద్ధ, సబూరి అనే 2 గొప్ప ఆయుధాలను నీ చేతిలో పెడుతున్నాను. ఇవి 2 నీకు ఉంటే చాలమ్మా. దేన్నైనా సరే నువ్వు జయించగలవు. ఎందులోనైనా సరే నువ్వు విజయాన్ని సాధించగలవు. ప్రతి దాంట్లో కూడా నువ్వు ముందుకు వెళ్ళగలవు. అందరి దగ్గర నువ్వు గౌరవాన్ని తెచ్చుకోగలవు. కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా శ్రద్ధ, సబూరి అనే 2 వరాలను ఆనందంగా అందుకో. నీ దగ్గరే ఉంచుకో. ఇక నీ జీవితం ఎలా మారుతుందో ఒక్కసారి నువ్వే ఊహించుకో. నీకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదమ్మా, నా ఈ వరాలు నీ చేతిలో పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళావు అంటే జీవితం తప్పకుండా మారుతుంది. నేను మాటిస్తున్నాను కదా, ఇక ఏది కూడా పొల్లుపోదమ్మా. అలానే నీకైన శుభవార్తలను కూడా నేను అందించబోతున్నాను. నువ్వు ఎప్పటి నుంచో ఆశపడుతున్నవి, ఎప్పటి నుంచో కోరుతున్నవి నీ జీవితంలో ఇక అందించడానికి నేను సిద్ధమైపోయాను, రెడీగా ఉన్నాను. ఇక నువ్వే తల్లి అందుకోవడానికి ఆలస్యంగా ఉన్నావు. ఎందుకు నేను ఇంతలా చెబుతున్నా సరే నువ్వు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు? ఎక్కడో ఆలోచిస్తూ దేని గురించో మదన పడుతూ ఉన్నావు. ఎందుకు తల్లి? నేనొచ్చేశానుక నీ కష్టాలను తీర్చడానికి. ఇంకెందుకు దిగులు? నేను ఇంతలా నీకు హామీ ఇస్తున్నా, ఇంతలా నీకు అన్నీ చెబుతున్నా సరే నువ్వు దేని గురించో ఎవరి గురించో ఎక్కడో ఆలోచిస్తున్నావు. అసలు ఇది జరుగునా లేదా అని చెప్పి అనుకుంటూ దాని గురించే బాధపడుతూ ఉన్నావు. అన్నీ జరుగుతాయమ్మా, మారుతుంది. నేను ఖచ్చితంగా మారుస్తాను. ఇలా మార్చే బాధ్యత నాదే కదా చెప్పు. మరి ఎందుకు నువ్వు ఇంతలా కంగారు పడుతూ, బాధపడుతూ, భయపడుతూ ఉంటావు? సంతోషంగా వెళ్ళు. నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు తల్లి. ఇతరులు ఏమైనా అంటే నువ్వు వెంటనే కోపగించుకోవద్దమ్మా. అర్థమవుతుందా? నువ్వు పైకి వారికి బుద్ధి చెప్పాలని, ఏదో హాని తలపెట్టాలని అస్సలు ఎప్పుడూ కూడా ఆలోచించకు. బిడ్డా, నీకు అన్నీ చేయడానికి నీ బాబా ఉన్నారు. నువ్వు ఎందుకు చెప్పు ఇంతలా చేసి బాధపడతావు? అందుకే నా మాటలు పెడచెవిన పెట్టకుండా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నావు. అవన్నీ కూడా నీ సాయి గమనిస్తూ ఉన్నారు. అప్పుడు నాకు కాస్త కోపమే కదా వస్తుంది చెప్పు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుపడుతుందమ్మా. అందుకే నీకు రోజు ఈ సందేశాలు వినిపిస్తూ ఉన్నాను. నీ జీవితం బాగుండాలి అంటే నీ మనసు మారాలి కదా, నీ జీవన విధానం మారాలి కదా. ఈ లోకంలో నిన్ను మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ చెడు తలపెట్టాలని ఆలోచించకు. వారి గురించి నీకు అస్సలు అవసరం లేదు. వాళ్ళందరినీ నీ సాయికి అప్పగించు చాలు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. అలానే నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి. స్వయంగా నా చేతులతో నిన్ను కాపాడుకుంటాను. ఎవరు నిన్ను మోసం చేసినా సరే వాళ్ళకి నేను బుద్ధి చెబుతాను. గుర్తుపెట్టుకో బిడ్డా, నీకు ఏది కూడా కానివ్వను. ఎలాంటి హాని నీకు జరగనివ్వను. అన్నీ నేను చూసుకుంటాను. అలానే ఇప్పుడున్న నీ పరిస్థితి అంతా కూడా మారుతుంది. నేను మారుస్తాను తల్లి. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నీ జీవితమే మారుతుంది. ఎందుకంటే నీ ఆలోచనలు బట్టే నీ జీవితం ఉంటుంది అని తెలుసుకో. నీకు మంచి మాటలు చెప్పే నీ సాయిని ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఒక్కొక్కసారి మొక్కుతున్నావు, ఒక్కొక్కసారి నన్నే మర్చిపోతున్నావు. నీకు సవ్యంగా జరిగితే గుర్తు పెట్టుకుని మొక్కుతున్నావు, వ్యతిరేకంగా జరిగితే వదిలేసుకుంటున్నావు. ఎందుకమ్మా? ఎందుకు అలా బాధపడుతూ ఉన్నావు చెప్పు? అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? జరిగిపోయిన దాన్ని ఎలానో మార్చలేం కదా బిడ్డ. జరగాల్సిన దాని గురించి నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఏం జరుగుతుందో ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. నా ఆశను నెరవేరుస్తావు కదా. నువ్వు సంతోషంగా ఉండి నీ బాబాను కూడా సంతోషంగా ఉండిస్తావు కదా. హాయిగా ఉండు తల్లి. ఈ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించు. ఇలా చూడమ్మా, నీలో ఉన్న కోపాన్ని కాస్త తగ్గించుకో చాలు. ఎందుకంటే ఆ కోపం వల్ల నువ్వే బాధపడాల్సి వస్తుంది. నీ ఆరోగ్యమే హాని కలుగుతుంది. కాబట్టి అనవసరంగా ఆవేశం తెచ్చుకోకు. కాస్త ఆలోచిస్తూ నిదానంగా వెళ్ళు.
అలా అని అనవసరమైన ఆలోచనలన్నీ కూడా నీ మనసులో పెట్టుకొని నువ్వు బాధపడకు, నీ బాబాని బాధ పెట్టకు. అన్నిటినీ ఎక్కడవక్కడ పెట్టాలో అక్కడే ఉంచు. అప్పుడే నీకు మంచిది. బిడ్డ గుర్తుపెట్టుకో, నీకు ఆపద అని అనగానే, నీకు రాగానే సాయి అని నన్ను పిలు. ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకొని మరి నేను నీ ముందు వాలుతాను. కాబట్టి భయపడుకు తల్లి. నిన్ను ఎల్లవెల్లలా రక్షించుకోవడానికి నీ సాయి 2 చేతులు కాచుకొని కూర్చుంటాయి. నువ్వు ఎక్కడ పడిపోతున్నా సరే నేను పట్టుకుంటాను. నువ్వు ఎక్కడ ఆపదలో ఉన్నా సరే నేను వచ్చి నిన్ను రక్షిస్తాను. నేను నీకు నా ఈ 2 వరాలను అందిస్తున్నాను కదా. శ్రద్ధ, సబూరు ఎంత గొప్ప వరాలో, ఎంత మంచి ఆయుధాలు అన్నది నీకు అతి కొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. కాబట్టి నా ఈ ఆయుధాలను, నా వరాలను ఆనందంగా అందుకో. నీతో పాటే ఉంచుకో. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. బిడ్డ, చివరిగా ఒక్క మాట. మనసుని అల్లకల్లోలంతో, అలజడితో పెట్టుకోకుండా కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉంచుకోమ్మా. అప్పుడు నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. జీవితం కూడా మంచిగా మారుతుంది. నీ బాబా చెప్పేది నీకోసమే కదా, నీ మంచి కోసమే కదా. ఇకనైనా సంతోషంగా, ఆనందంగా ఉండు తల్లి. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా దానికి తగ్గ పనులన్నీ కూడా నీ బాబా నీ వెంటే ఉండి చేస్తూ ఉంటారు. ఇక భయపడకు, అస్సలు బాధపడకు, ధైర్యంగా ముందుకు వెళ్ళు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు మన కోసంగా 2 వరాలను అయితే తీసుకొచ్చారు. శ్రద్ధ, సబూరి అన్న 2 గొప్ప ఆయుధాలని, వరాల్ని మనం కనుక అందుకొని వాటితో మనం ముందుకు వెళ్ళాము అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. మన బాబాగారే మారుస్తారన్నమాట. మరి ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.